ఇదిగో డీసీసీ లిస్ట్ అదిగో డీసీసీ లిస్ట్ అన్నారు. ఈ లోపు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుల నియామకం కూడా పూర్తి కాలేదు. ఇంకా దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. డీసీసీలకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్టుగానే ప్రకటించింది ఏఐసీసీ. కొత్త డీసీసీలు రాలేదు కాబట్టి ఆ పవర్స్ అన్ని కూడా ఇప్పుడున్న పాత డీసీసీలకు వచ్చినట్టేనా? సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సపోర్ట్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్త డౌట్స్ వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ కసరత్తు పూర్తి చేసింది. ఇక మీదట జిల్లాకు డీసీసీలే సుప్రీం అని కూడా ప్రకటించింది ఏఐసీసీ. జిల్లా అధ్యక్షులు నేరుగా ఏఐసీసీ కార్యవర్గాన్ని సంప్రదించేలా పవర్స్ ఇచ్చింది. దీంతో డీసీసీలుగా సమర్థులనే ఎంపిక చేస్తామని ప్రకటించింది. డీసీసీ నియామకాల బాధ్యతలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు అప్పగించింది అధిష్టానం. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ను కలిశారు. డీసీసీలుగా ఎవరైతే పార్టీకి ఉపయోగపడతారు అన్న విషయాలపై నివేదికలు సమర్పించారు. డీసీసీల ప్రక్రియలో మా కార్యక్రమం అయిపోయింది. మా యొక్క సూచనలు సలహాలు తీసుకున్నారు. అంతే నిర్ణయం ఏఐసీసీ ప్రకటిస్తుంది. ఎప్పుడైనా రావచ్చు జాబితా. అయితే డీసీసీల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా డీసీసీల ఎంపికపై ఫోకస్ చేయడంతో ప్రక్రియ ఆలస్యమవుతుందంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. అయితే ఆ జాబితా వచ్చేలోగానే పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడే కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. డీసీసీలకు ఏఐసీసీ ఇచ్చిన ప్రత్యేక అధికారాలు ఇప్పుడు కొనసాగుతున్న డీసీసీలకు వర్తిస్తాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకపోయినా పార్టీ మద్దతుతో జరుగుతాయి కాబట్టి పార్టీ మద్దతు కోసం పాత డీసీసీలనే సంప్రదించాలా అని అయోమయానికి గురవుతున్నారు కార్యకర్తలు. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. పంచాయతీ ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడి నిర్ణయం ఫైనల్ కాబట్టి పాత డీసీసీలను కలవాలా వద్దా? ఒకవేళ ఉన్నట్టుండి కొత్త డీసీసీల జాబితా వస్తే పాత డీసీసీతో కొత్త జిల్లా అధ్యక్షుడికి పడకపోతే ఇబ్బందుల్లో పడతామన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు కార్యకర్తలు. ఇక ఎమ్మెల్యే కమ్ డీసీసీ ప్రెసిడెంట్ ఉన్న చోట మాత్రం సర్పంచ్ టికెట్ కోసం లాబింగ్లు పెరిగాయి. డీసీసీగా కాకపోయినా ఎమ్మెల్యేకు ఉన్న అధికారంతో టికెట్ ఇప్పిస్తారు అన్నది వారి ధీమా. అయితే కార్యకర్తల అనుమానాలపై గాంధీభవన్ వర్గాలు కాస్త క్లారిటీ ఇచ్చాయి. కొత్త డీసీసీలను ప్రకటించే వరకు పాత డీసీసీలే కొనసాగుతారంటోంది పీసీసీ.